హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు MD2 Vlogs. ఈరోజు వీడియో ఆస్ట్రేలియాలో కింగ్స్ పార్క్ వచ్చాం. ఇది సిటీ నుంచి 30 minutes డ్రైవ్. ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్ కింగ్స్ పార్క్. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. 1000 hectares ఉందంట. ఇది మొత్తం స్వాన్ రివర్. ఇది చాలా హైట్లో ఉంటుంది ఈ పార్క్. ఇక్కడ పిక్నిక్స్, వెడ్డింగ్ సెరమోనీస్, అలాగే బర్త్డే ఫంక్షన్స్ అలా జరుపుతూ ఉంటారు. ఇక్కడ చూసారా, ఇది సిటీ వ్యూ అన్నమాట. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇది వ్యూ పాయింట్. కింద మొత్తం చూసారా, ఇల్లులు అలాగే రోడ్స్ ఉన్నాయి. వాళ్ళైతే ఫుల్ విండీగా ఉంది. ఇంకా లోపలికి వెళ్దాం. ఆస్ట్రేలియాలో సెప్టెంబర్లో స్ప్రింగ్ సీజన్ కాబట్టి ఇక్కడ ఆస్ట్రేలియన్ నేటివ్ ప్లాంట్స్ అలాగే ఫ్లవర్స్ ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి. ఇందులో 3000 to 4000 వరకు ఆస్ట్రేలియా నేటివ్ ప్లాంట్స్. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్లో అలాగే డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ స్టార్ వార్ మెమోరియల్, ఇంకా DNA టవర్, ఇంకా ఆర్ట్ గ్యాలరీ, ఇంకా వాక్వే ఫెడరేషన్ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇంకా బొటానికల్ గార్డెన్. సో అన్నీ మనం కవర్ చేయడానికి మనకు టైం అయితే సరిపోదు. సో కొన్ని కవర్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది స్టార్ వార్ మెమోరియల్. వరల్డ్ వార్ 1లో చనిపోయిన సోల్జర్స్కి గుర్తుగా కట్టారు ఇది. దీని ఎదురుగానే వీ విల్ రిమెంబర్ అని ఇక్కడ ఫైర్తో ఉంటుంది. చుట్టూరు కూడా పూల మొక్కలతో చాలా బాగుంటుంది. ఇంకా పిక్నిక్ స్పాట్కి అయితే చాలా బాగుంటుంది. చుట్టూరు మొక్కలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, బర్త్డే ఫంక్షన్స్ అవి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బొటానికల్ గార్డెన్కి వెళ్దాం. ఇక్కడ స్ప్రింగ్ సీజన్లో అయితే చాలా బాగుంటాయి. అంత ఫ్లవరింగ్తో డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి. ఇది ఫ్లోరల్ క్లాక్. నేను జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా గడియారం లాగా. చుట్టూరు కూడా మొక్కలతో చాలా బాగుంది.
ఇవేవో బెల్ ఫ్లవర్స్ అంట, చిన్నవి ఉన్నాయి అలాగే పెద్దవి కూడా ఉన్నాయి. ఇది వైలెట్ కలర్ ఫ్లవర్స్. ఇక్కడ ఎక్కువ మొత్తం ఈ ఫ్లవర్స్ ఉన్నాయి. సో అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇవి ఫ్లవర్ ఎలా ఉందంటే పేపర్ ఫ్లవర్ టైప్ ఉంది. ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కానీ పిక్నిక్ స్పాట్ చాలా బాగుంటుంది. ఇక్కడ డాగ్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అటు సైడ్ మొత్తం సిటీ అన్నమాట, ఎలిజబెత్ దీని. స్వాన్ రివర్లో క్రూజన్స్ అలాగే షిప్స్, బోట్స్ ఉంటాయి. ఇది స్టార్ వార్ మెమోరియల్ బ్యాక్ సైడ్. ఈ లోపల మొత్తం చనిపోయిన వాళ్ళ సోల్జర్స్ పేర్లన్నీ కూడా లోపల ఉంటాయి. ఇక్కడ ఎవరిదో ఫంక్షన్ ఉన్నట్టుంది. మొత్తం అంతా నీట్గా సర్దేసుకున్నారు. ఇంకా ఇక్కడ వాకింగ్, సైక్లింగ్కి పాత్స్ ఉంటాయి సపరేట్గా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆస్ట్రేలియన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.